ఏం బ్రతుకురా ఇది ఇలా తగలడింది. కష్టపడి చదివితే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికేయచ్చు అని ప్రోగ్రామ్ చేసి పెంచారు కదరా చిన్నప్పటి నుంచి. హ్యాపీనెస్ పక్కన పెట్టరా, సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు మావా. చీదినమ్మ జీవితం, బ్రతకాలంటేనే భయం వేస్తుంది మావా. రేపిచ్చాడా కష్టపడి చదివితే మంచి జాబ్ వస్తుంది, జాబ్ వస్తే లైఫ్ లాంగ్ అంతా హ్యాపీగా ఉంటుంది అనే థాటే పెద్ద మిత్రా మామ. మన పేరెంట్స్, స్కూళ్ళు, టీచర్లు అందరూ కలిసి కుమ్మక్కయి మన జీవితాన్ని కుడిపేయడానికి రాసిన పెద్ద కన్స్పిరసీ రా ఇది. మరెందుకురా ఇలా అబద్ధాలు చెప్పి పెంచడం? అదేదో ఎంత కష్టపడి చదివినా చచ్చేదాకా గాడిదిల్లాగా పనిచేయాలని చెప్తే మనసుకు నచ్చిన పని చేసుకుని బ్రతుకుతాం కదరా. ఓ దర్జాగా బ్రతికేలేకపోయినా నచ్చిన పని చేసుకున్నామనే మెంటల్ పీస్ అన్న ఉంటుంది కదరా. ఛే, అలా చెప్పాలనున్నా చేసే ధైర్యం ఎవడుకుందిరా ఇక్కడ అంతా. లేరా రే మావా, లే. రే మావా, ఇక్కడ ఉన్నదంతా గొర్రెలరా. నువ్వు, నేను, మనందరం గొర్రెలం. అందుకే మనం చదివిన చదువుకి, చేసే జాబ్కి, బతికే బతుక్కి ఏం సంబంధం లేదు. అప్పుడెవడో ఇంటర్లో ఎదవ ఎంపీసీ తీసుకున్నాడని ఇంట్లో తిడతారు, చీప్గా చూస్తారు అని మ్యాథ్స్ రాకపోయినా నేను కూడా ఎంపీసీ తీసుకున్నారా ఇష్టంతోనా? భయంతో. బీటెక్ అంతే, చేసే జాబు అంతే, బతికే బతుకు అంతే. అయినా ఇక్కడ ఎవరికి నచ్చింది చేసే ధైర్యం లేదు మామా. ఒకవేళ ఉన్నా పేరెంట్స్ ఏమో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, స్కూళ్ళు కాలేజ్లు బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళందరినీ హైబ్రిడ్ గొర్రెల్లా తయారు చేస్తున్నారు రా. గొర్రెల్లా బతికితే బతుకు స్టేబుల్గా ఉంటుంది అనుకుంటున్నారా, కానీ జీవితాల సంగతి రాకపోతున్నాయి రా. అర్థం కావట్లేదు నా కొడుకులకి. నాకు బ్రతకాలని లేదురా. ఇలాంటి లైఫ్ నాకు ఇంకొక నిమిషం కూడా బ్రతకాలని లేదురా. ఈ స్టేబుల్ లైఫ్ నాకు వద్దురా. హ్యాపీ లైఫ్ కావాలి మావా. ఈ స్ట్రెస్, ఈ మెంటల్ టార్చర్ నా వల్ల కావట్లేదు మావా. నిద్ర కావాలి మావా. రే మావా, అలా కావాలంటే దూకేసే ధైర్యం ఉండాలి. అలా దూకేసే దమ్ము ధైర్యం నీకుందా? ఉందా? హలో, సరే నేను పంపిస్తాను. బాయ్.
కష్టమా? అప్పులు, ఈఎంఐలు, అమ్మ చెల్లి, రెస్పాన్సిబిలిటీస్, కష్టం. లైఫ్ మావా, లైఫ్ ఇక్కడతో అయిపోలా, ఇప్పుడే స్టార్ట్ అయింది లైఫ్.